రుమాలు మస్తు పెట్టాను ఎర్ర రుమాలు కట్టే ఎర్ర రుమాలు కట్టే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో మళ్ళీ మా ఇంటికి అయితే నేను తిరిగి వచ్చేసిన. 5 days కరెక్టా? 5 days. 6 రోజు చెల్లవాళ్ళ ఇంటికి కూడా ఉన్నా. 7వ రోజు మళ్ళీ మన ఇంటికే వచ్చేసిన. అంటే నిన్న జ్యోతిని చూడాలనిపించింది. మేము బస్ మిస్ అయినాం అట్లానే. అంటే బండనరసంపల్లి బస్సు 11:30కి ఉంటుంది అంట ఆల్జేవాడ్ల. మేము అంటే టెంపుల్ ఉంటుంది అలా చెట్టు దగ్గరకు వచ్చినాం. బస్సు రివర్స్ ఇటు మన అంటే బండనరసంపల్లికి వచ్చేసింది బస్సు. మేము ఆగిపోయినాం. మళ్ళీ మన ఊరికి వచ్చే బస్సులు ఏవి లేవు. బస్సు ఒకటే ఉంది. దాని తర్వాత 3 నుంచి మళ్ళీ స్టార్ట్ అంట ఇటు సైడ్ లోపలికి రానికి నారాయణపూర్ అంటే ఇటు రానికి. ఇక అట్లా వీలు కాలేదని చెప్పేసి ఆటో అంటే అలియాబాద్ లోనే ఆటో కట్టుకొని జ్యోతి వాళ్ళ ఇంటి దాకా వచ్చి ఇక జ్యోతి వాళ్ళ ఇంటికన్నా ఉంటే నిన్న జ్యోతి ఆనే నన్ను ఉంచుకొచ్చింది. వాళ్ళ ఇంటికి పోతే కష్టం రావడం. జ్యోతి వాళ్ళ ఇంటికన్నా ఉన్నా ఇక నిన్న. తర్వాత ఇక బాగా వచ్చి నన్ను తీసుకొని వచ్చి అట్లనే మళ్ళీ మా ఇంకో కొత్త ఇంటికి వేసి వచ్చినాము. ఆడికి వేసి వచ్చి ఆడ జొన్నలు కూడా ఉండే కదా, అప్పుడు ఎండ పోసినాయి. ఇక వాడినే ఉంటే పురుగు పడుతున్నాయి అని చెప్పేసి ఇక ఈడనే ఉంటాం కదా ఇప్పుడు ప్రస్తుతానికి. ఈడ రొట్టె వేయడానికి అని చెప్పేసి ఆ జొన్నలు ఇంకా గోధుమలు అంటే గోధుమలు ఇంకా ఏడ అడిగినా మాకు గోధుమలు ఏడ దొరకలేవు. మళ్ళీ ఇప్పుడు మొలుగన్న ఇటు గజ్వేలన్న పోయి అవి కూడా తీసుకొచ్చి ఎండకు పెట్టి పట్టించినాం అనుకో పిండితోటి. ఇక అందరం నైట్ టైం అందరం మేము ఉన్నదే 4 ఇక అందరం రొట్టె చేసుకొని తినాలి. అందరం దుబ్బ ఎత్తినమాట అంటారు. లేదు, నువ్వు నార్మల్ గా మంచిగా ఉన్నావు శిరీష. వీడియోలో అట్లా కనబడుతున్నావు. లడ్డు నేను ఫస్ట్ ఆడ డైరెక్ట్ కెమెరా పట్టుకుని జ్యోతి ఇంటికి వచ్చిన కదా, కెమెరా జోగా మస్తు లావ్ అనిపించినావు. నార్మల్ చూస్తే అంత ఏం లేవు మరి మంచిగా ఉన్నావు. వీడియోలో లడ్డు కనిపిస్తా, నార్మల్ గా పక్కనే ఉంటా. అంటే పక్క అంటే మరి పక్క కాదు, మీడియం నార్మల్ గా ఉంటా. ఇటు దొడ్డు కాకుండా ఇటు పక్క కాకుండా మీడియం లో ఉంటా. కానీ వీడియోలో ఇంకా లావ్ కనిపిస్తా నేను. అదే అదే అయితే నైట్ టైం మేము కూడా రొట్టె తినాలనిపిస్తుంది. ఏం కాదు అసలు, అది డైట్ ఫుడ్. అది తిన్నా నేను కొన్ని రోజులు. ఇక మనం అటు ఇటు తిరుగుతున్నాం అని చెప్పేసి ఆపేసినాము. మొన్న అక్క కూడా అంటుంది లడ్డు అయినా అన్నట్టుగా అనిపించింది అంట అక్కకి. అదే వీడియోలో చూస్తే వాళ్ళకి అట్లా అనిపిస్తూ ఉంటది. మా అక్కకి స్వప్న అక్కకి అక్కనే అయితే వద్దని కూడా ఇప్పుడు అంటే వీడియోలు ఇప్పుడు రాదు కాబట్టి ఆమె ఎంత చూడాలి అట్లా అంటే అనిపించింది. అయితే నేను నైట్ టైం మళ్ళీ రొట్టె చేయాలక్క, రొట్టె తినాలి అన్న. కాకపోతే ఇవన్నీ ఆడుండే డాడీ ఈడుండే కదా, ఇటు వచ్చినామని చెప్పేసి ఆడుంటే మళ్ళీ పురుగులు పడితే వేస్ట్ అయిపోతాయి కదా. ఇక వచ్చేటప్పుడు అటు పోయేసి అవన్నీ తీసుకొని మళ్ళీ ఇడికి వచ్చి కూరగాయలు అవన్నీ తీసి ఇవన్నీ చదువుతున్నా. ఇప్పుడు గిన్నె కూరగాయలు తెచ్చినావు కానీ మొన్న మా బావ వాళ్ళ తోటలోకి పోయారు కదా, మేమే అయితే మేము మొన్న పోతే మాడిపండు తీసుకొని వచ్చి అది నీకోసం ఆపినాము. ఇది నా కోసమే ఆపిరు. అంటే చెట్టు మీద పండు, ఇది డైరెక్ట్ చెట్టు మీద తెంపిన బావా. అయితే ఇది ఈ రోజు తినకు రేపు తినాను అన్నాడు. రేపు తినంటే నువ్వు ఆ రోజు వస్తావు అనుకున్నా. కాదు రాలే చెల్లెంటికా నువ్వు తెల్లారంటే ఈ రోజు ఇక అందుకని ఈ రోజు మంచిగా మక్కింగ్ చేసినావా? టేస్ట్ ఎట్లుంది? ఫుల్ తీయ అంటే తీయ ఉంది. దాని పేరు అన్నాడు బావా, వజ్రంగా ఇది అన్నాడు. తీయ ఉంది, పండు అయితే బాగుంది. మాడిపండు ఉంది అని చెప్పగానే నేను అన్ని కూరగాయలు పక్క పెట్టి అంటే ఫస్ట్ ఫోన్ చేసి చెప్పిండు అంటే మా ఇట్లా తోటలోకి వచ్చినామని చెప్పారు. మాడిపండ్లు అయితే బాగా ఇంటికి తీసుకురా బావ. ఆ రోజు తీసుకొచ్చింది కదా పెద్ద బావ. అయితే అన్నేమన్నా తెలుసా, అరే ఉన్నామే ముగ్గురము, మా అంటే ఒక్కటి తింటావు లేకపోతే 2 తింటావు. మేము ఫస్ట్ నా కాయ చూసినావు, వీడియోలో చూసినాను. మేము వీడియో చేయలేదు. ఎంత పెద్ద తెలుసా, జానడికి ఎక్కువ ఉంది ఆ కాయ. ఇది కాయ ఒక్కటి మనం తింటేనే సరిపోతారా అని అన్నాడు. ఆ ఒక్క కాయ నేను అన్న నాన్న ఆడు శేఖరాడు వచ్చిండే 4 తిన్నాం. 4 తినలేకపోయినాం, లాస్ట్ మిగిలింది. ఇక అలాంటిది అన్ని తెచ్చుకుంటే వేస్ట్ కదా. అటు అక్కలో కొన్ని పంపించినాము. ఇక ఆ పెద్దకాయ ఒకటి ఇవి ఒక చిన్న 2 తెచ్చినాం. 2 అంటే పప్పు ఒకటి అన్న కూడా తిన్నాడు. ఇక నీకోసం కానీ మస్తు ఉంది మరి పండుగ. చూస్తేనే ఎట్లా ఊరిలో వచ్చినట్టు వస్తుంది. అది నాకు అది టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇవి మేము డైరెక్ట్ చెట్టు మీద తెంపుకొని తెలుసా మొన్న తోటలో మస్తు అనిపించింది. ఆ రోజు తీసుకొచ్చింది కదా బావా, రాగానే నేను ఇట్లనే కోసుకొని తిన్నాం. మస్తు తీయ ఉంది పండు. ఇప్పుడు ఇంకా తీయ ఉంది ఇది. ఫస్ట్ పండు ఫస్ట్ మనమే తిన్నాం. బాగా తెంపింది కూడా ఆ రోజు. అసలు తెంపడమే ఫస్ట్ టైం అట. అది దొరికిన పండ్లు కూడా మనకు ఫస్ట్ టైం ఆ రోజు. ఈ సీజన్ లో పండు తినడం కూడా ఇదే ఫస్ట్ టైం. బావాల చెట్లే మస్తు ఉండేది. అయితే తొక్కాయలు చాలా మంది అడిగారు. తొక్కాయలు కావాలనుకుంటే బావాల తోటలు చెప్పమని చెప్పిండు. ఓకే చెప్దాంలే. పీస్ బాగుంటుంది. ఇవి కూరగాయలు చదవా గిన్నె కూరగాయలు తెచ్చుకున్నాం కానీ ఇక ఏం చేస్తాం చెప్పు. దీనికి మళ్ళీ ఫ్రిడ్జ్ లేదు. సేమ్ ఆ మూలకుందా బేషన్లో పెట్టి తడబడేసి కప్పు పెడుతున్నాను నేను. జర సలగా నీకు. మరి ఇవన్నీ చేస్తావు ఇక నువ్వు
ఇవన్నీ కూడా ఇక అట్లనే పెట్టాలి బాగా. రోజుకొకటి వండేసి అయిపోతాయి. రేపు మా ఊళ్ళో మార్కెట్కి ఏం పోను, అన్ని కూరగాయలు శుక్రవారం కదా. ఓ మై గాడ్. పప్పాజీ వానమూల ఏంటంటే సండంగా ఊరుకొచ్చినావు, నువ్వు షెడ్ తెచ్చినావో లేదా అని. మంచి పని చేసినావు. అయినా టైం అయింది, 6 అయింది. అన్న షెడ్ నుక్కుమన్నాడు, వచ్చేలోపు నువ్వేసిందిగా. వేసినా మంచిగా ఇది నిమ్మలంగా వస్తున్నాయి. అరే నానా, ఆ తెల్లమాక కట్టిందా? అది ఇనమోపు లెక్క లేదనా? నిజంగా అట్లా ఉంది మరి. ఈ పిల్లలు అయితే మస్తు అనిపించింది నాకు నిజంగా. ఇవి దా 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 3 పిల్లలు. ఏమైంది? వాన పడితే మళ్ళీ చెరువు అవుతుంది ఇప్పుడు. దా భయపడుతుందా? దా దా చురుకు 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 గట్లా వేసే అవి. ఇదేనా డల్గుండేది? ఏ అన్నా మొన్న నువ్వు వర్షంలో తడిచినావు కదా, అది ఏమంటారు తడిపించినావు కదా, నీళ్ళు పోసి కడిగినా మళ్ళా మంచిగా ఉంది, నల్ల వస్తున్నట్టుంది. రైట్. అప్పుడే డ్రమ్ ఖతమైందా? ఖాళీ చేసి కడిగినా, ఇదంతా కడిగినా, అదంతా కడిగినా, నీట్ చేసిన. పొద్దున్న ఇదే వరకు ఉండే ఎక్కువ. అట్లా ఉంటుంది పని అంటప్పుడు. పని అన్నప్పుడు పనే. కానీ ఆవునే మరీ ఇబ్బంది పెడుతున్నాం మేము మనం కదా రాజా. ఒకటే దగ్గర ఇట్లా కట్టేయదు, తిప్పి వేరే దగ్గర కట్టేయడం అలాంటి పనులు చేయాలి. ఇక ఇద్దరు నీ పండ్లు చూపెట్టావు ఒకసారి. నీ పండ్లు చూపెట్టావు ఇట్రా. ఇదా లక్ష్మి, నీ పండ్లు చూపెట్టావు ఒకసారి. ఇక నీ పండ్లు చూస్తా ఒకసారి. ఇక దా ఒకసారి. నిన్న మంచిగా చూపించింది. ఏంది అవునా? గదే అంటున్నా, జరా షిఫ్ట్ చేస్తూ ఉండాలి. ఒకటే దగ్గర ఉంటే అవిరా కూడా ఇబ్బంది అవుతుంది కానీ. నన్ను ఇన్నే కట్టేసి పెట్టి ఏదే పోతలే లోపలికి. అది పొడిస్తే అని భయం, ప్లస్ ఇది ఒకటి పోకపోతే ఇంకోటి పోదు, ఆనే ఆగిపోతాయి. ఇగో తలకాయలు మీదికేసి కిందికేసి అంత ఆగమని చేస్తాయి. అందుకని గొర్రె అంటారు కదా, గొర్రె. ఈ నిజం చెప్పినా, ఇప్పుడు ఈయన ఒప్పుకుందా ఎట్లా నాకు అర్థమవుతుంది. ఈ మేక ఇంకా టైం ఉందా? కానీ కట్టిందంటావు రైట్గా. సుఖ మేక ఎప్పుడు కడుతుందో మరి. దాని పిల్లలు కూడా పెద్ద అయినాయి అటు ఇటు. కానీ చాలా టైం పడుతుంది మళ్ళీ చేతికి రావాలంటే. అప్పుడు కొనుక్కొచ్చిన దానికి దీనికి మళ్ళీ సంవత్సరం పడుతుంది ఆ పిల్లలు పెద్దగా కావాలంటే. మొన్న వచ్చిన 3 పిల్లలు అయితే ఉబ్బరి స్టార్ట్ అయింది. అయితే పడుతుంది కంపల్సరీ వాన. ఇగో ఈడే కట్టేసిందంటే ఇక మొత్తం చింపేసింది. బ్యానర్ తిప్పుతుంది, అంతా ఆగమాన్ చేస్తుంది. ఈ మూలకి గడి కొనుక్కొచ్చినావా? దీనికి వేయాలి మరి. ఇప్పుడు సాయంత్రం టైం అయింది కదా, సాయంత్రం టైం. వెరైటీ ఉందని వెదర్ ఇవ్వాలా? వెరైటీ వెదర్ వెళ్తారా? చీకటి కావాలి కదా, వెళ్తారు వస్తుంది చూడు. సూర్యుడు ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది. అగో వర్షం వచ్చే టైం అయింది అంతా. నాయన మస్తు కట్టింది ఇది. సూపర్ కట్టింది. అలా ఫోన్ పెట్టుకుంటాడే మీద. అవునా? వేడి కాదా నెత్తికి? ఫోన్ ఇటు కదా పక్కకు పెడతాది అంటే నెత్తి తగలకుండా టవాల్ మీద టవాల్ మధ్యలో కూర్చేస్తావా? మంచి పని చేసినావు. చెట్లు అయితే మంచిగా వేసినాయి. కానీ అన్న మొన్న మనము భోజనం చేసినాడు గజ్వేల భోజనం చేస్తే ప్లేట్ల అరిటాక్ ఎంత మంచిగా కట్ చేసి ఇచ్చింది మనకు నీట్గా. మరి మన ఆకు ఎందుకు ఇట్లా చీలిపోతున్నాయి మధ్యలోకి? అంటే గాలరా కూడా పెరుగుతా అరటి చెట్టు అంటే అది తర్వాత చెప్తా. నీళ్ళు తాగుతున్నావు అది వేరేనా? తాగటేనా అవి? రైట్. నిమ్మలంగా మేకలు పన్నాయి. ఇవి వండలే ఇంకా. మేకలు లేపినావు, ఇప్పుడు గొర్రెలు లేపినావు. ఇంకా అవి కట్టేక్కున్నావు, లోపల కట్టేస్తావు కదా. అలవాటు కావా? అలవాటు అయితే కానీ గుద్దినే అనుకో. ఇవి చిన్నపిల్లలు కానీ కడుపులో గుద్దితే వీళ్ళకు. వాన పడితే అంత నానిపోతుంది కదా. అది కరెక్ట్లే. వాన పడితే దాని లోపలికే పోతాయి కదా. వాన పడితే ఉరవకుంటే అలా ఎట్లనే చేసి షెడ్ మంచిగా ఉంటేనే పిల్లలు మంచిగా ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకో. దాని కలుపుతున్నా వాళ్ళు కలిపిరా. అబ్బా మనం గజ్జలు పోయినప్పుడు ఇవి 4 టబ్బులు తీసుకురావాలి. అవి ఉంచేవి చిన్న చిన్నవి కాలు పెట్టేస్తున్నాయి. మరి స్టాండ్ చేయించింది బెస్ట్. స్టాండ్ చేపిద్దామా? స్టాండ్ లేకపోతే ఉంచాయి. మరి అదే పని చేద్దాం. చలో ఇప్పేసాయి. ఎవరా జ్యోతి ఫోన్ చేసిందా? నువ్వెందుకు చేయాలి? వదిన వచ్చిందని. వాళ్ళు బిజీగా ఉండాడా. అవి వస్తున్నాయి అనవు దారి బట్టి. మేకలు వస్తున్నాయి. మేకలు పాపాజీ మేకలు కథ ఒక్కటి పోయిందంటే ఇక అన్నీ పోతాయి మెల్లమెల్ల లేచి. ఇక దానికి అలవాటు గీ పోతే మస్తు ఉంటుంది. కానీ వెయిట్గా ఉంది. జ్యోతి బిజీ ఉన్నది చెప్పు. ఇట్లా అన్నీ మేయాలి. అన్ని బుక్కాలంటే ఏం చేయాలన్నా? కొన్నిటికి ఒక్కొక్కటి టేస్ట్ తెలియదా? ఆ టేస్ట్ తెలియనందుకు అంటే ఒకటి మేసినప్పుడు ఇంకోటి వచ్చి మేస్తూ ఉండాలి కదా. గొర్రె ఒకటి తింటే అన్ని తినాలిగా. గదే అంటున్నా. ఇగో అటు తీస్తా ఉన్నాయి. అటు చూస్తే ఇది తినొచ్చా? ఇది ఇంత మంచిగా ఉంది.
ఇది టేస్ట్ వెళ్ళాలి. టేస్ట్ వెళ్ళాలంటే కొద్దిగా పెట్టి చూపెట్టాలి. తిను మంచిగా తిను. ఇగో ఇలా తిని తిను తిని తిను తిను. అది టేస్ట్ కలగాలి. మంచిగా ఉంది ఐడియా ఇది. అదే తింటుంది ఇక. గదే అంటారు కదా. అయితే ఇవన్నీ అట్లా పెట్టాలన్నా, ఖాళీ ఉన్న అన్నిట్లో పెట్టాం అనుకో రుచి చూపిస్తే మంచిగా తింటాయి. ఇక చిన్న పిల్లలు తింటారు. అవి మరీ చిన్నగా ఉన్నాయి కాన మెల్ల అలవాటు అయితే ఇక ఇవి తిన్నట్టు. ఈ పాతే తింటున్నాయి తప్ప కొత్తవి తింటలేవు. మళ్ళీ అలవాటు చేయాలి అట్లా. అలవాటు చేయాలి. బాగా లొకేషన్ మొత్తం బ్లూ కలర్ ఉంది. అదే కొత్త 4 5 రుమాలు మస్తు కట్టాను. ఎర్ర రుమాలు కట్టే ఎర్ర రుమాలు కట్టే మొత్తం పొగలేపిపోయింది. మంట రాదా? మొత్తం పొగ అసలు నువ్వు కనిపిస్తేనే ఈ పొగల ఇటు కొట్టు పొగని ఇటు కొట్టు. అది ఉందిగా దాంతో ఇట్లా రైట్. మనకు అన్నిటికి వస్తుంది. ఇటు నాకు కూడా వస్తుంది. ఇది ఎంతసేపు తింటే ఇంకా ఇది అయిపోయినాక దాన పెడదామంటే ఒకటే తిరగదల్ని ఇవి. వావ్ సూపర్. ఇట్లా నాకు కళ నెరవేరింది అన్నట్టు ఇలా లాస్ట్కి. ఇన్ని రోజులకు నాకు కళ నెరవేరిందో. అన్నీ కలిసి ఇట్లా తింటున్నాయో. ఐ లైక్ దిస్ వన్. ఓచ్ నీళ్ళు తాగుతుందో, నీళ్ళ పోయిందో. వెరీ గుడ్. రైట్ ఓకే డన్. ఎవ్రీథింగ్ ఈస్ ఓకే డన్. పొగ కూడా మంచిగా వస్తుంది. అన్నిటికీ పొగ సూపర్ జాయిన్ అవుతుంది. మంట వస్తుంది. పొగ రానికి ఇక మంట రానికి ఇక పొగనే రాని ఇక వద్దు. ఇక పొగనే మంచిగా ఉంది. అన్నిటికి వస్తుంది పొగ. అయిపోయినట్టుంది. ఒక్కసారి కిందికి వెళ్ళి ఇంకొకసారి పైకి అనాలి ఇది. ఓ మై ఏంటిదని ఇవన్నీ? అరే వీటిని బట్టి ఫ్రై అన్న ఫ్రై చేయాలని వీటిని డీప్ ఫ్రై చేసి మస్తు ఉంటుంది టేస్ట్. అనగా నేను కూడా నేను తిన్నానా అన్న. ఇవి వండుకొని తింటారు ఇక పెద్దగా అయితే ఇవి. అవునా ఇది చిన్నవి చాలా చిన్నవి ఇవి. ఎప్పుడైనా తిన్నా శ్రీషవి? నువ్వు రొయ్య పుట్టేది నీకు గా పుట్టేది తింటావు. వర్షం పడ్డ తర్వాత నెక్స్ట్ డే రోజు ఇట్లా వస్తాయి అన్ని లైట్ కోసం. మరి ఇప్పుడు వేడి కోసం వచ్చినాయి కూడా. ఒక పని చేద్దామా? లైట్ బంద్ చేద్దాం. బయటకి వెళ్ళిపోతుంది. ఇంట్లోకి రావు. డోర్ పెట్టినావు కదా. ఇగో అటు రోజు అటు పోవు అడికి వెళ్ళిపోతుంది చూడు. ఆ స్టమ్మక్ కాడికి పోతుంది సిరిసా. వంట రూమ్లో చాలా తక్కువ. అలా కూడా బంద్ అయిపో ఒకసారి లైట్. నువ్వు అన్నీ ఆల్మోస్ట్ స్టమ్మక్ కాడికి వెళ్ళిపోయినా కూడా సరే చూసినావా? ఓ మై గాడ్. బంద్ చేసినావా ఆడ కూడా? అప్పుడు అయ్యి డోర్ మళ్ళీ ఇంట్లోకి వస్తుంది. మొత్తం బంద్ చేసినావా? సరే ఉన్నది. అన్నీ ఆడికి వెళ్ళిపోయినావు. టీవీ కాడ కూడా వస్తాయి మరి అవి. మంచిగా ఉంది ఇవి. అంటే ఇప్పుడు వేడి కోసం పోతాయి అవి. లైట్ వేసి బంద్ చేసినావా? అవన్నీ అడిగినాయి. ఇప్పుడు ఇంతసేపు మన ఇంట్లోనే ఉండవి. ఇప్పుడే పంపించినాం బయటికి. లైట్ అయిపో పని చేద్దాం. కోసేపు ఉన్నది అట్నే. వంట చేస్తున్నావు? ఎడిపోతావు? మంగళ షాప్ ఉన్నాడా? సరే గోయడం. ఇట్లా గుర్తు పెట్టుకొని అప్పుడప్పుడు వారం కోసం తెప్పించుకున్నాం అనుకో పెరిగేదాకా ఉండదు అనమాట. సరే నువ్వు పోయిరాపు. ఓకే డన్. సాయంత్రం అవుతుంది. ఈ టైంకే కదా. అయిపోతుంది. పొద్దుగాల దొరకడు, సాయంత్రం దొరకడు. అంటే పప్పు వచ్చేలోపు అన్న వెళ్ళిపోతాడు. అట్లా చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ప్రశాంతంగా ఉంది బయట. మంచిగా పురుగులు అందరు బంద్ చేసినారు. మనం వేసినాం కాబట్టి మన ఇంటికి వచ్చినాయి. మనం బంద్ చేసినాం కాబట్టి చెప్పడాక పైకి వెళ్ళిపోయినాయి. ఇక కొద్దిసేపు ఉంటే బాగా తర్వాత వెళ్ళిపోతాయి. ఇక పొయ్యి మీద ఏం పెట్టారు? విజిల్ వస్తున్నాయి. బ్రౌన్ రైస్ ఎన్ని కావాలి విజిల్? అంటే టైం బట్టి లెక్క పెట్టినా మరి 3 వచ్చినాయి విజిల్స్. ఇన్ని రోజులు మన ఇంట్లో సీరియల్ లేకుండే. సిరీస్ వచ్చింది కథం. సీరియల్ స్టార్ట్ కదా శిరీష. అది ఏ దాంట్లో ఉండదు. ఆ నుంచి పెట్టుకోవాలి, ఈ నుంచి చూడాలి. సౌండ్ వినబడదు కానీ వినిపిస్తుంది. ఫ్యాన్ వేసినాం అనుకో సౌండ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఫ్యాన్ బంద్ చేసినాం అనుకో మంచిగా వినిపిస్తుంది సౌండ్. మరి లైట్ వేసిన లైట్ ఏవా ఎలా అవి వెళ్ళిపోయిన పురుగులు అప్పలాకేం లేవు. వస్తున్నాయి అని చెప్పి కిచెన్ లో ఒక లైట్ వేసిన ఆడ టీవీ వస్తుంది కదా అని చెప్పి నుంచి చూసిన మంచిగా కనిపిస్తుంది. చిన్నగా అనిపిస్తుంది. ఆ టీవీ కిటీకి ఎంత డిఫరెన్స్ ఉంది? డిఫరెంట్ ఉంది కానీ క్లారిటీగా కరెంట్ అంటే లైట్ లేదుగా. బ్లాక్ ఉంది కాబట్టి టీవీ మంచిగా కనబడుతుంది కదా. అందుకని టీవీ పెట్టిన ప్రతి ఇంట్లో లైట్ వేయద్దు. థియేటర్ ఎట్లా అందుకే లైట్ బంద్ చేస్తారు. బొమ్మ కరెక్ట్ కనబడదు అని చెప్పేసి అయినట్టు. కర్రీ ఏం వండుతున్నావు?
ఈ టైంకి నిన్నప్పుడు నాకు అయిపోయింది ఆల్మోస్ట్ వంట. ములక్కాయలు అన్నావా? ఓ మై గాడ్, అది పోయిలోకి రాక అని చెప్తుంది నాకు. అది అంత బెదిరిస్తుంది ఒకటేసారి. అది నాకు తెలియకనే ఇన్ని రోజులు నేను బ్రౌన్ రైస్ పెట్టలేదు పప్పకి. అవన్నీ అట్లనే ఉన్నాయి రైస్, అందుకే ఈ ఫ్రూట్స్ ఇవి డైరెక్ట్ తినేటే కదా, దీంట్లో ఉప్పు కారం వేసుకుని తినాలట. మస్తు ఉంటే అక్క అయిపోయింది. పండు మక్కినట్టున్నాయి అందుకే. ఇప్పుడు తిందాం, ఇప్పుడు వద్దు, పొద్దుగా తిందాం. పొద్దుగా పరిగెడుకుని తిందాం అనుకో మస్తు ఉంటుంది. పరిగెడుకుని తింటారా బాబు? ఫ్రూట్స్ ఎప్పుడు పొద్దుగానే తినాలి పరిగెడుతున్నా. ఇంకోటి నైట్ తినొచ్చు, నైట్ చాలా డైజెషన్ మంచిగా ఉంటుంది అనమాట. అయితే పెట్టుకొని చూస్తాను. ఈరోజు అయితే ఆర్ఆర్ వాస్ ఎంఐ ఆర్ఆర్లో చూసినావా? ఎందుకన్నా పొట్టు పొట్టేంది పని? ఏది గిన్నెలేదు గిన్నెరం ఉన్నాయి. ఒక్కరు పెరిగినా ఎన్ని పెరిగాడు అదేగా రోజు ఇదొకటి ఇదొకటి 2 గిన్నెలు 3 ప్లేట్లు 1 గ్లాసు వాటర్ గబా ఉంటుంది మాకు రోజు. ఇవి కూరలో వండినవి అట్లనే ఉండే. నేనేమో మాకే చెప్తున్నా. 2 అవి 3 అన్న 3 అయిపోయినాయి, కూర 2 అయిపోయినాయి, నీళ్లు ఇవన్నీ అన్ని డబల్ అయిపోయినాయి. మరి మనిషికి మంచి ఆసరా అన్ని అవుతాయి అనమాట. అట్లా ఆసరా అవుతుంది, బరువు అవుతుంది. మరి అంటే అన్నం చెప్పిన కొద్దిగానే పెట్టిన పొద్దున మంచిగా వండలే. పొద్దుగల కళ్ళు పోయినా గానా అన్నం ముందుకే పాప అన్నం ముప్పే మూమెంట్ లో వాళ్ళు వచ్చారు. అన్న ఫోన్ చేస్తా ఉన్నాడు, తమ్మి ఇంకా రాలేదని. మామ నువ్వు గంజి పట్టక ముందుకే కదా. సొరకాయ కదా, ములక్కాడలు. నేను కూడా రైస్ తింటా, కానీ కొద్దిగా తింటా. ఈరోజు చెల్లె మటన్ వండిందా? మంచి మటన్ తింటలేము. మేము తినొచ్చినాం మంచిగా. మనకు ఒక ఫంక్షన్ ఉంది, పోదాం చెప్పినావు ఆల్రెడీ. పాపా నువ్వు ఎట్లా మరి? పోదాం అన్న సాయంత్రమా అయిపోతావు? మధ్యాహ్నం 12 గంటలకు. అబ్బా, అంటే ఈవినింగ్ అయితే పప్ప కూడా వస్తున్నాయి కదా. ఈవినింగ్ అవుతుందా? పప్పగా నేను తీసుకొస్తా. శుభ్రంగా